దేవుడు మనతో ఆడుకుంటాడా? మన ఫేట్ మనతో ఆడుకుంటదా? తెలీదు గానీ, ఒక పాయింట్‌లో అన్నీ వచ్చేసే గోల్ దగ్గరలో ఉన్నామనుకుంటామా? అది ఆ గోల్ దగ్గరలో ఉన్న ఆ పర్టిక్యులర్ ఇయర్‌లోనో, ఆ పర్టిక్యులర్ మంత్‌లోనో ఇలా మొత్తం కొలాప్స్ అవుతది. ఆల్మోస్ట్ రీచ్ అవుతున్నాం మనం అనుకున్న అచీవ్‌మెంట్‌కి అనుకున్నప్పుడు ఐ డోంట్ నో లైక్ మనుషులతో మనుషులే ఆడుకుంటారు అనుకోని దాన్ని ఓవర్ డిప్రెషన్‌లా తీసేసుకుంటారు. ఈవెన్ కమింగ్ టు ద రిలేషన్‌షిప్స్ మనుషులతో మనుషులు ఆడుకుంటారని దాన్ని ఇలా లేదు. అది డిప్రెషన్సే కాదు. మన ఫేట్ మనతో ఆడుకుంటది చూడండి ఒక్కొక్కసారి. దానంతట అదే మనకి హ్యాపీనెస్‌ని అందచేయాలని అది అట్లా అలా రుచి చూపిచ్చిద్ది. దాని తర్వాత ఆహా! హ్మ్. వెయిట్ అన్నట్లుగా దానంతట అదే మనకి ఒక రేంజ్ ఆఫ్ కన్‌ఫ్యూజన్ స్టేజ్ ఆఫ్ థింకింగ్‌లోకి తీసుకెళ్ళిపోతుంది. సో, ఇది అంతా బ్యాలెన్స్ చేయటం కొంచెం లైఫ్స్ డిస్టర్బెన్స్‌గానే ఉంటాయి. బట్ ఆ డిస్టర్బెన్స్‌ని మనం ఎంత హ్యాపీనెస్ తోటి లైక్ ఎంత పాజిటివిటీ తోటి హ్యాండిల్ చేస్తామో, సో, అది నీ లైఫ్‌ని నువ్వు డిజైన్ చేసుకున్న వే. సో, అయితే నువ్వు డిప్రెస్ అయిపోయి గ్లామర్ పోగొట్టుకొని, సో, ఏదో కోల్పోయినట్టు ఫుల్ ఆన్ నెగటివిటీ నువ్వు నీ ఫేస్‌లో చూపించి, నీ చుట్టుపక్కనోళ్ళతో నెగెటివ్‌గా ఉంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఆల్రెడీ నెగెటివ్ జరుగుతుంది నీ లైఫ్‌లో అని తెలుసు కదా! నువ్వు పాజిటివ్‌గా ఉండు. థింక్ ఫర్ పాజిటివ్, పాజిటివ్, పాజిటివ్. ఇట్ విల్ కమ్. ఎవ్రీథింగ్ విల్ కమ్. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. నేను అదే నమ్ముతాను నిజాన్ని చెప్పాలంటే. నేను బాధలో ఉన్నా నా బాధ తెలియనివ్వను. సో